like a princess. Always gotta keep my head up. You can see my head down. No, I call it bad luck. I don't care about others. I'm my very own idol, and my lines stay holy like the scriptures in the Bible. I'm a stylish Indra-Pati. Etta gundelo na English Telugu-Pati. Now they all know Spanish Rangu-Ruchu. Ipidede lanti Vinish Pedavichu. Good evening and welcome to MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones. మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ద క్యూటీ బ్యూటీ రోజా గారు. Welcome Thomas Star, Laughing Star, Nag Babu garu. Chal chalo chalo, life is a milo. Ido kotta chapter, just say hello. Chal chalo chalo, chalinchu darilo. Prati okka challenge face cheyaro. వాడుకునే వస్తువులు మనల్ని ఆడుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి మన టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ ఆబ్జెక్ట్ స్పెషల్. ఎవరో చేసిన పాపానికి నేను బలి అయ్యాను అంటుంది ఓ చెట్టు. ఆ పాపం చేసింది ఎవరో, అసలు ఆ చెట్టుకి జరిగిన నష్టం ఏంటో ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అద్రేయ్ అభి along with his team. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, ఆ పిట్ట కడుపులో రెట్టుంది. వెల్కమ్ టు ఊడల మర్రి. చాలా మంది యువతి యువకులు వాళ్ళు చేసే చీకటి కరాకలాపాలకి పుట్టిన పిల్లల్ని చెట్టు నీడను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా పుట్టిన బిడ్డే ఈ బిడ్డ. నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న ఈ పిల్లని చూస్తుంటే కాలిపోయిన ఆకులా ఉన్న వీడు ఎవరు 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 అని మీకు డౌట్ గా ఉంది. మరి ఈ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలుసా? సుధీర్ కి అప్పికి చీకటి కార్యకలాపాల వల్ల పుట్టిన బిడ్డే. వీడికి ఇప్పుడు తల్లైనా తండ్రైనా నాగబాబు గారు, రోజా గారు మీరు చెప్పండి ఎవరైతే బాగుంటుంది? ఎందుకంటే మీరే దగ్గరుండి మరి వీరికి పెళ్లి చేపించారు. వీడికి ఏ పేరు పెడితే బాగుంటుందో చెప్పండి. సుప్పి. సుధీర్ కి అప్పికి పుట్టిన పిల్లడు కాబట్టి సుప్పి అనే పేరు బాగుంటుంది. మరి ఈ పిల్లోడిని ఎలా పెంచి పెద్ద చేస్తారో, వీడు ఎలా పెరుగుతాడో, ఇంకా జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటాడో చూస్తూ ఉండాలంటే స్టే ట్యూన్, డోంట్ గో అవే. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధవ ధాన్యాలు. ఎదిగిన ఆ బిడ్డ ఇలా వికృత రూపం చూస్తుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి వీడు ఏం చేస్తే చదువుకుంటాడు? రాసుకోవడానికి పలకలేదు, గీసుకోవడానికి బలపం లేదు. మరి వీడు ఎలా చదువుకుంటాడు? భగవంతుడా వీడికి చదువుకునే అవకాశాన్ని ప్రసాదించు తండ్రి. వీడికేదో ఐడియా వచ్చినట్టుంది. దేవుడి దయ వల్ల వీడికి 4 మాత్రమే వచ్చు కాబట్టి బ్రతికిపోయాను. అదే జడ్డు వరకు వచ్చింటే నేను తడిసి మొద్దయ్యేవాన్ని. వీడు
మరి ఆకలితో అలమటిస్తున్నట్టున్నాడు. వీడి ఆకలి తీరేదెలా? అటు చూస్తే నిర్మానుషమైన ప్రదేశం, ఇటు చూస్తే పిటపిటలాడే రశ్మి, ఎదురుగా చూస్తే జడ్జెస్. వాళ్ళ వైపు ఆశగా చూస్తున్నా సుప్పి. నువ్వెంత ఆశగా చూసినా వాళ్ళకి పెట్టిన ఆఫీస్ వాళ్ళకే సరిపోవట్లేదు. భగవంతుడా, వీడికి ఆకలి తీరే మార్గాన్ని చూపించు తండ్రి. వీడికి ఉపాయాన్ని తట్టించే ప్లాన్ చేసి తండ్రి. నీ తలబాటు. ఏమిటి ముద్దు పెట్టుకుంటున్నాడు? ముద్దు పెట్టుకుంటే ఆకలి తీరుతుందా? మీ నాన్న ఇలా ముద్దు పెట్టుకునే ఆకలి తీర్చుకున్నాడు. అబ్బో, కాయ పడింది, కాయ పగిలింది. వావ్, బిగ్ ఫాలర్ అప్లై. కమ్ ఆన్ ఎవ్రీబడీ, థాంక్ యూ మై గాడ్. చూసారుగా తల్లి పోలికల్ని, తల్లి భాషని ఒంట పట్టించుకున్న ఈ కొడుకు ఎలా చిందులేస్తున్నాడో. మరి ఈ కొడుకు ఎలా పెరిగి పెద్దవుతాడు చూస్తూనే ఉండండి. వీడు సుధీర్ గారి కొడుకని ఎంత క్లియర్ గా అర్థమవుతుందంటే పక్కనే అమ్మాయిని పెట్టుకొని రష్మి వైపు చూస్తున్నప్పుడే మీకు క్లియర్ గా తెలుసుండాలి వీడు పక్క సుధీర్ గారి కొడుకే అని. దుప్పి సుప్పి దుప్పి, ఏం చేస్తున్నావు? లేస్తున్నానమ్మా. ఏ కూర్చొని తినొచ్చుగా. ఈ ఆటో పంచ్ కారణమైందంటే ఈ పాప పుట్టుకలో ఖచ్చితంగా రామ్ ప్రసాద్ హస్తం ఉందని తెలుస్తుంది. నిన్నంతా నీ కోసం వెయిట్ చేసింది తెలుసా? అసలు నేను రాలేదు ఎందుకమ్మా? నిన్న వాడు వదలలేదు. ఎవడాడు? అంటే ట్రాఫిక్ లో వస్తుంటే కానిస్టేబుల్ పట్టుకున్నాడు, అందుకోసం. బాగా కవర్ చేసింది. ఇలా కవర్ చేసేది రామ్ ప్రసాద్ మాత్రమే. అంటే తప్పకుండా ఇందులో రామ్ ప్రసాద్ హస్తం ఉందని నిజం నిర్ధారణ అవుతుంది. సరే చెప్పు. చెప్పు అంటే గుర్తొచ్చింది, నాకు చెప్పులు కొనిస్తానన్నావు కదా. బంగారం కొనిస్తా. బంగారం బంగారం కొనిస్తావా? బాబు అసలుకి వచ్చిందా బాబు? సుప్పి, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేను వెళ్ళిపోతా. ఏంటి బట్టే బాస్, ఏంది ప్రేమ గేమ్ అంటున్నావా? లవ్ అంటున్నావేంది? ఇవాళ లవ్ నాదైతుంది, రేపు నీదైతుంది, ఎల్లుండి వేరే అవుతుంది. చూస్తున్నారుగా సడన్ గా వీళ్ళు చమ్మక్ చంద్ర పోలికలు వచ్చాయి. రే చీకటి స్కిట్ కోసం అని పిలిచి ఆ అప్పి బతుకుని చీకటిమయం చేశాడు. సుప్పి, నేను వెళ్ళిపోతున్నాను, ఇలాంటి వాడితో ఉండను. ఆడియన్స్ చూశారు కదా, ఇప్పటి వరకు మానవ మృగంలా ఉన్న వీడు నిజంగా మృగంలా మారిపోయాడు. అంటే వీడిలో తండ్రి పోలికలుగా శంకర్ పోలికలు వచ్చాయి. ఈ చెట్టు చాటుకెళ్ళిన వీళ్ళు ఏం జరగబోతుంది, ఎలాంటి దారుణం జరగబోతుందో చూస్తూనే ఉండండి. కాలచక్రం గిర్రున తిరిగింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇంకో బిడ్డ చెట్టు నీడను పడ్డాడు. ఒరే సుప్పి, ఒక్క నిమిషం నాతో పాటు మా జడ్జెస్, ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఇంతకీ అప్పి కొడుకువైన నువ్వు తండ్రి ఎవరు? ఎవరా పర్ఫార్మర్ ఆఫ్ ది డే? అవి ఈ కథ కొత్త మలుపులు తిరిగింది. డోంట్ వాచ్ ఇట్, ప్లీజ్ గో అవే, ప్లీజ్ గో అవే, డోంట్ స్ట్యూన్ ఇట్. నాగబాబు సార్, అప్పి ఫ్యాన్ సార్, ఇక్కడ ఎంత మంది ఉన్నారు? బాగుంది స్కిట్, ఫనీ కూడా బాగా చేశాడు. అందరిని ఇంప్లీట్ చేస్తా, మెయిన్ గా అప్పారావు నేను సుధీర్ ని బాగా ఇంప్లీట్ చేశాడు. గుడ్, నైస్ స్కిట్. రోజా గారు ప్రెజెంటింగ్ యూ సుప్పి. యా సుప్పి, ఏంటి మేనత్త దగ్గరికి వెళ్తున్నావు? అమ్మాయి పక్కన ఉన్న రష్మిని చూస్తున్నావు ఏంటి? మరి సుధీర్ పోలికలు రావాలి కదా. బ్లడ్ మేడం. బ్లడ్డా? నీ తప్పు కాదు, బాగా చేశారు, అందరు బాగా చేశారు. MVR Mall Vizag Extra Zabardast lo participate cheyochu. All you have to do is log on to www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra
Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and Vivo Smartphones లో ఇప్పుడు శంకర్ దేహం ధరించి ఎన్నో బాధలు భరించిన తన కాస్ట్యూమ్స్ ఇవాళ మాట్లాడుతున్నాయి. అసలు ఆ కాస్ట్యూమ్స్ బాధలు ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ శకరక శంకర్ along with the stage. ఏయ్ సంతోషా ఏట ఆబ్జెక్టా ఎందుకో ఆబ్జెక్ట్ తీమా 10 నిమిషాలు రమ్మంతవా 15 నిమిషాలు వచ్చేస్తా సరే టైం అవుతుంది వెళ్ళాలి. ఏం రగ్గు అనుకున్నావు అది పక్క దులుపుతాండవు ఎందుకు నిదానంగా వేసుకోరా చిన్నగా నిదానంగా జాగ్రత్త చినిగిపోద్ది జాగ్రత్త అది కాలర్ కాలర్ బాగా నీట్గా అరే మరి దులుపుకోవద్దా చినిగిపోద్దురా చిన్నగా గుండెలు ఇప్పుడు నాకు ఇలా మడత పెట్టుకోవడం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నీకెందుకు గుండెలు పెట్టు పెడతానండి ఎప్పుడు పెట్టదు అక్కడ టైం అవుతుంది ఆబ్జెక్ట్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ అందుకేరా నేను చెప్పేది ఒరే పెరంగి మొహమాడ ఒరే ఒక్క నిమిషం రా నీట్గా అది కిట్లో డైలాగులే అనుకున్నాను ఒంటి మీద బట్టలు వేసుకోవడం మళ్ళీ మర్యాద మాట్లాడు చెప్తాను చెప్పిన డైలాగ్ మర్చిపోతామని కాదు ఒంటి మీద బనియన్ వేసుకోవడం కూడా మర్చిపోతాను గొప్ప కొడుతుంది మీ వల్ల మీరు కదా ఇష్టం వచ్చి కొంటారు బాగా చూసుకోవాలా లేదా అబ్బా అర్థమైంది సార్ బనియన్ వేసుకోవాలి మర్చిపోయాను బనియన్ వేసుకో బనీనది బనీన్లా వాడు థ్యాంక్ యూ సార్ చేస్తున్నాడు సార్ మెల్లిగా రా మెల్లిగా అంతే ఓకే సార్ ఇప్పుడు వేసుకెళ్ళి వచ్చా వేసుకో నిదానంగా తీసుకో సెంటు కొట్టుకోవచ్చు కదరా ఆల్రెడీ ఉంది సెంటు ఇదేంటి ఏదో ఏం లేదండి ఇక్కడ ఇది మరక ఏ లేదు సార్ అలాంటిది మరక మంచిదే ఇప్పుడు ఇవ్వండి సార్ ఆబ్జెక్ట్ అక్కడ ఆబ్జెక్ట్ అని ఇందాక నుంచి ఆబ్జెక్ట్ అంటున్నా వేసుకోవచ్చు కదరా వేసుకో చిన్నగా నీట్గా గుండెలు చక్కగా పెట్టు చక్కగా నలిగిపోతున్నా ఎందుకు అలా నలుపుతున్నావు అబ్బా ఎందుకు మాట్లాడతావురా అమ్మా స్నానం చేసావా సార్ నాకు టైం అవుతుంది సార్ అక్కడ ఆబ్జెక్ట్ సొంతగాడు తిడుతున్నాడు టైంకి రమ్మన్నాడు వెళ్తున్నాను బట్టలు పెట్టుకొని పోరా దరిద్రుడా బట్టలు పెట్టకు గాలేయట్లేదు బట్టలు పట్టకరా గాలేయట్లేదు పళ్ళు మొత్తం రాలిపోతాయి చెప్తాను పెడుతున్నాను సార్ పెట్టు అరే ఆ ఒక్క బట్టను వదిలేరా ప్లీజ్ రా గాలేయట్లేదు నేను ఒప్పుకోను ప్లీజ్ ఫోన్ ల్యాండ్ ఒకటే కదా వదిలేద్దాం గాలి ఆడుతుంది ఊపిరాట్లేదు వదులు సరే చూసుకో జాగ్రత్తగా పెట్టుకో థ్యాంక్ యూ సార్ వెళ్తాను థ్యాంక్ యూ ఒరే తింగరోడా పాయింట్ ఎదురా డైరెక్ట్ వచ్చా నీకు అసలు ఆర్డరే గుర్తుండదా డైరెక్ట్ ప్యాంట్ మీదకి వచ్చి తొడిగేసుకుందామనే మరి తొడుక్కపోతే ఎలాగా మీరు నష్టపెట్టకండి ఇప్పుడు ఆగురా డైరెక్ట్ ప్యాంట్ వేసుకుంటావా నాకు అక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చారు నాకేం అర్థం కావట్లేదు సొంతగా నేను ఎప్పుడు పేలే నాకు ఈసారి కొంచెం ఏమైనా చేస్తా ఆబ్జెక్ట్ ఎట్లా సబ్జెక్ట్ ఇచ్చినా నీకు అర్థం కాదు డైరెక్ట్ ప్యాంట్ వేసుకుంటావా అరుస్తున్నావు చెప్పు తెగిపోద్ది ఆ పొట్టోడిని పిలు ఆ పొట్టోడిని వేసుకొని తర్వాత నన్ను వేసుకో ఆడెవడు అగో నన్ను ఎవడు నువ్వు అని అడిగావు బాబు గారికి స్మైల్ ఎంత ముఖ్యమో అమ్మగారికి మేనరిజం ఎంత ముఖ్యమో ఏడుకొండల గారికి వైట్ అండ్ వైట్ షివరింగ్ ఎంత ముఖ్యమో మై డియర్ రేష్మికి ఆ సోఫా ఎంత ముఖ్యమో సుడిగాడి సుధీర్కి సీనిగాడు ఎంత ముఖ్యమో శకలకి శంకర్కి మతిమరుపు ఎంత ముఖ్యమో రైటర్ కి పెన్ ఎంత ముఖ్యమో సైనికుడికి గన్ ఎంత ముఖ్యమో నేను నీకు అంత ముఖ్యం ముఖ్యమైన మొక్కకరా నువ్వు ఎవడవై ఏంటి స్మాల్ కమర్షియల్ బ్రేక్ డ్రాయర్
ఒరే ఈ రోజుకి ఎందుకు వదిలేసి ఒరే ఈ రోజుకి ఎందుకు నీకు ఫ్రీడమ్ ఉంటుంది, నాకు ఫ్రీడమ్ వద్దా? భరించొద్దా నేను? ఒరే ఇందాక నుంచి ఆబ్జెక్ట్ వెళ్ళాలి ఏదో చెయ్యి. నన్ను వేసుకోవద్దు, అసలే ఎండలు మండిపోతున్నాయి. గుండు నీకెందుకురా సలుపు? ఆడు వేసుకొని అంటున్నాడు కదా, ఎందుకు? ఆడు వేసుకోడంటే నువ్వు వేసుకోకుండా వెళ్ళిపోతావా? లోపల ఉన్నాడు, నీకే అంత ఫోజ్ ఉంటే బయట పబ్లిసిటీ ఉన్న మాకెంత ఉండాలి? ఒరే బయట ఉన్న నీకు పర్వాలేదురా, గాలి తగులుతుంది. లోపల ఉన్న నేను ఎంత కమిలిపోతున్నానో ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసురా? ఆ రంగును బట్టి తెలిసిపోతుంది నువ్వు ఎంత కమిలిపోతున్నావు. ఎవడైనా లేబర్ డిపార్ట్మెంట్ లో 8 గంటలు పనిచేస్తాడు, నా కర్మ ఏంటో 24 గంటలు పనిచేస్తున్నాను రా. ఎవరిదో వాడితో బ్రహ్మానందం గారు ఏం చెప్పారు? ఏమన్నారు? డ్రాయరో రక్షతి రక్షిత అన్నారు. అది నేను రక్షిస్తుంది, నన్ను కూడా రక్షిస్తుంది. వేసుకుంటా. ఒరే ఒక్క రోజు వేసుకోకపోతే నీకేమవుతుందిరా? ఒక్క రోజు వేసుకోకపోతే నేను నీలాగా అయిపోతాను రా. అసలు పెద్దగా అలవాటు లేదు, నువ్వే మధ్య వచ్చి డాయర్ నన్ను. అలవాటు లేదంటే నేను ఊరుకుంటానేది. నేను భరించొద్దా నీ కంప అంత దరిద్రుడా? ఓకే బాయ్. ఎక్కడ వేసావా లేదా ఇంతకి? పట్టుకుంటావు మాట్లాడితే వాంత మాట్లాడు. అన్నది పట్టుకుంటావు, పట్టుకుంటాను పట్టుకో. అయిపోయిందా? రెడీ అయిపోయావా? నువ్వెందుకు వచ్చావా? నువ్వు రైటర్ అయిన సంగతి తెలుసు, ఎన్నోసార్లు పైకి ఎక్కించాను. ఒరే నువ్వు ఇక్కడ క్యాటర్ మాట చేస్తాను, నువ్వెందుకు వచ్చావురా? రే మతి మారిపోయావా? నేను కనిపించి మళ్ళీ కనిపించి నేను క్యారెక్టర్ లో ఉన్నాను రా. నా క్యారెక్టర్ అండి స్కిట్ లో ఏంటి? జిప్ గా అండి. ఆడు డ్రాయర్ వేసుకోవడానికే నేను వేసుకొని అన్నాడు. జిప్ ఎందుకు వేసుకుంటాడు? అరే ఆడిని పైకి తీసుకురారా, లేకపోతే జిప్పు పోయింది అంటారు, బయటకు వెళ్తే పరువు పోయింది అంటారు. వద్దు, నీకు నమస్కారం పెడతాను. నాకు గాలి ఆడదు, ఒక ½ అవర్ ఉంచిన తర్వాత చేసుకో బాబా. ట్రై టు అండర్స్టాండ్. ఫ్యాంట్ ఉంది కదా, ఎలాగోలా సర్దుకోమ్మా. ఎవరు నువ్వు? అండర్స్టాండ్ కాదు, నువ్వు అండర్ వేరు. నచ్చేసి నేను రెస్ట్ తెచ్చుకుంటాను, ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉంటాను, నేను ఎక్కడికి రాను. ఎక్కడికైనా వచ్చిన బయట నాకు కనిపిస్తారా? సట్టు హలో ఏమిచ్చావు? ఆబ్జెక్ట్ నీ బొందరా, నీ బొందయ్యో, నీ పిల్ల కొడి, నీ శాతం దరిద్రంలో ఎవరికన్నా ఆబ్జెక్ట్ ఏంటో దేని మీద చేయమంటే ఆబ్జెక్ట్. నేను ఏం చేయ ఆబ్జెక్ట్ లేదు, బొక్కొద్దున పోతున్నా వద్దు, నేను రాను, నేను చేయను, ఎవరితో చేయించుకో. ఇప్పుడు మేమందరం ఆబ్జెక్ట్లమే కదా, ఇదే చేయొచ్చు కదా అక్కడ. ఇది వెళ్ళి చేసుకోరా, హ్యాపీగా సక్సెస్ అవుతావు. వెళ్ళు. అవును చేసుకోవచ్చు. డైర్ చిప్పు ప్యాంటు షర్ట్ బనీను ఇదేది బెటర్ చెప్పాను. చెప్పు. హలో సంతోష్, ఆబ్జెక్ట్ వచ్చింది, వచ్చేసా. హలో ఇటు ఫోన్ ఎత్తట్లేదు, ఎవరితో చేయించాను. దరిద్రుడా. సో రోజా గారు, ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? నిజంగా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే బట్టలు అనేవి మనకి అందంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొస్తాయి. సో నా బట్టలు నన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నా, ఏమేమి తిట్టుకున్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను స్కిట్ చూసి. చాలా బాగా చేసావు శంకర్, సూపర్ గా ఉంది. అందరు కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. నాగ్ బాబు సార్, మీరు కూడా బనియన్ వేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, ప్యాంట్ వేసుకుంటారు. కానీ అందరికన్నా ఎక్కువ సఫర్ అయ్యేది అప్పారావు. ఈ బట్టల్లో అత్యంత బానిసత్వం అనిపించేది అప్పారావు. అప్పారావు వచ్చి లేపేశాడు దాన్ని స్కిట్ ని. మధ్యలో బాగుండేది ఏంటంటే చెప్పేసుకోకరా నాకు కాలని. చాలా రోజుల తర్వాత శంకర్ బాగా నవ్వించావు, చాలా బాగా చేశావు, చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఫెంటాస్టిక్. మన వస్తువులు మనల్ని అసహించుకోవడం కామన్, కానీ మన బాడీ పార్ట్స్ మనల్ని అసహించుకోవడం వెరైటీ. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందు వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర along with his team. So let's welcome them. టీమ్ లీడర్ ఉన్నప్పుడు పడ్డది సోలో సాంగ్, మళ్ళీ ఇన్నాళ్ళకి పడ్డది. మంచి అవకాశం పోయి టీమ్ లీడర్ గా చేతులారా మిస్ చేసుకున్నా.
అయినా ఈ రోజు మన కాన్సెప్ట్ లకు వస్తే నేను మనిషిని రష్మి నీ మనిషిని అన్నప్పుడు అడుగుతావు నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ మనిషిగా పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా భయ్ ఎందుకంటే మనిషిగా పుట్టిన వాడే మనం ఇష్టం ఉన్నట్టు చేయగలడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడగలడు నాలాగా ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా మనం తినేది మాత్రం తినడానికే పుట్టినాం మనం తినాలి నాకు బాగా మాట్లాడితే ఆకలి అవుతుంది తింటూ మాట్లాడతారు రష్మి అరే దరిద్రుడా చస్తావురా రే సంక నాకిపోతావు నా ఉసురు తగిలి ఈ వచ్చే జన్మల నీకు మనిషి పుట్టుకే ఉండదు దరిద్రుడా చీచి ఏం బతుకురానిది నా ఉసురు తగిలి పోతావురా పోతావు నీ బతుకుచ్చుడా అన్న ఎవరిని తిడతానవే ఎవరిని తిట్టి నేను తిడతాను రా నిన్నే తిడుతున్నా ఎందుకు తిడతాను అసలు నువ్వెవరు నేను నీ కడుపుండ్రా నా కడుప ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నా ఇన్ని రోజులకి ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి నా పాదాభివందనాలు హలో హలో నీ పాదాభివందనాలు పక్క పెట్టు ఏంది సడన్ రియాక్షన్ నువ్వు తిండిలో చూపించే యాక్షన్ అలా ఉందిరా హలో మనిషి అన్నప్పుడు తినాలి కడుపు అన్నప్పుడు కరిగించుకోవాలి అది నీ కర్తవ్యం ఆపురా నీ విజయశాంతి కర్తవ్యం దరిద్రుడా దున్నపోతులా తినడం లావెక్కడం కొన్ని పనులకు దూరం అవడం దరిద్రుడా కొన్ని పనులకు దూరం అవడమా ఏంటా కొన్ని పనులు మామిడి పళ్ళు రా జీవితం మొత్తం మేనేజ్ చేయడానికే సరిపోతుంది మళ్ళీ మేనేజింగ్ ఏం పళ్ళు అంట భయ్యా అన్ని పనులు తెలిసి కావాలనే చేస్తాడు భయ్య వీడు అరే నువ్వేమనిరా అప్పుడే మర్చిపోయావా రచ్చరవి నేను నీ చేతుల్ని ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందో రే నాతో ఇష్టంగా చేసే పనులన్నీ నీకు కష్టాలే కదరా అయినా నువ్వు నన్ను ఎన్ని విధాలుగా వాడతావురా ఎన్ని విధాలుగా వాడుతున్నా దేవుని దండం పెట్టడానికి వాడతా అవో జడ్జిలకు నమస్కారం పెట్టడానికి వాడతా ఆగస్ట్ 15 రోజు జెండా వందనానికి వాడతా అబ్బబ్బబ్బబ్బా అబద్ధం చెప్పి రచ్చరవి అనిపించుకున్నావు కదరా ఏరా మొన్న మస్తాన్ హోటల్కి వెళ్ళి బాగా దొబ్బి తిని బిల్లెక్ కొడితే ఈ చేతులతో పిండి రూపించారు కదరా అది చెప్పలేరా రచ్చరవి బాత్రూమ్ లోపల గడపెట్టుకొని ఈ చేతులతో ఎక్కడెక్కడో గోకుంటావు కదరా అది చెప్పవేవరా రచ్చరవి రే నీ పెళ్ళానికి నీకు గొడవైతే ఈ చేతులతో నీ పెళ్ళం కాళ్ళు పట్టుకొని బతివాళ్తావు కదరా అది చెప్పవేరా రచ్చరవి పడింది అయినా పిల్లం కాళ్ళు నేను ఒక్కనే పట్టుకుంటున్నా దేశంలో అందరూ పట్టుకుంటున్నారు మీ పిల్లల దగ్గర మీరు హైపోవడానికి మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు కదరా మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు దరిద్రుడా ఈ విషయం మేము ఎవరికి చెప్పట్లా వీడికే చెప్తున్నాం కడుపు మంటతో నీ కడుపు మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ రోజు నువ్వు వినాలి ఎందుకంటే ఈ రోజు ఆబ్జెక్టివ్ థీమ్ మాట్లాడాలి నువ్వు వినాలి మీరు మాట్లాడినట్టు లేదు నన్ను టార్చర్ పెట్టినట్టు టార్చర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రచ్చరవి టార్చర్ ని టార్చర్ చేసి మరి చూపించే రకం కదరా నువ్వు అరే హౌలే నిన్నరా అరే వాడికి తెలుసులేరా మళ్ళీ నిండేరా వాడికి చెప్పాలా అరే హౌలే నీకు ఇష్టమనే కొన్ని తింటావురా నేను యాక్సెప్ట్ నీకు ఇష్టం లేని కూడా ఏరుకొని తింటావురా ఎందుకురా తిని ఉంటే మూలన పడి ఉంటాయని మూలన పడి ఉండడానికి ఇదేమన్నా స్టోర్ రూమా రా కడుపు రా కక్కురుతున్నా కడుపు లిమిట్ లేకుండా మాట్లాడుతున్నా చెప్తున్నా నువ్వు లిమిట్ లేనప్పుడు తిన్నప్పుడు లేదా దరిద్రుడా మేము ఎవరి గురించి మాట్లాడలేదు వీడి గురించే మాట్లాడుతున్నాం అరే హౌలే మొన్న సుధీర్ గాడు బర్త్డే ఫంక్షన్ కి నీకు పిలిచాడా లేదు మరి ఎందుకు వెళ్ళావురా అరే మనోడు హడావుడిలో ఉండి మర్చిపోయింది పోయి అయినా మనోడు విలువనంత మాత్రాన ఊకుంటామా ఫంక్షన్ పోమా అరే వాడు నిన్ను కావాలనే పిలవలేదురా ఎందుకు నువ్వు ఒక్కడిగా 10 మందికి దొబ్బి తింటావని నిన్ను పిలవలేదురా దరిద్రుడా అరే ఫంక్షన్ కి నీలాంటి వాడు ఒక్కడు వెళ్తే చాలరా ఆ ఫంక్షన్ వాడు అప్పవడానికి జీవితం సంకనాకి పోవడానికి దరిద్రుడా కక్కుతోడా మేము ఎవరి గురించి చెప్పట్లేదు మేము వీడి గురించే చెప్తున్నాం మస్తు చెప్పిన కిట్ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా అయినా లీడ్ రోల్ నువ్వు చేస్తావు కదా ఇవాళ నాకెందుకు ఇచ్చినావు దొబ్బించుకునే క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తాను రా దొబ్బే క్యారెక్టర్ నేను చేస్తాను దొబ్బించుకునే క్యారెక్టర్ రెచ్చరివి చేస్తేనే బాగుంటుంది అది వాళ్ళకి సాధ్యం కూడాను తొక్కేస్తాను నన్ను నేను ఆల్రెడీ ఎప్పుడో తొక్కేశారు అర్థమైందా నేనే వచ్చి నిన్ను మళ్ళీ లేపా నన్ను దొబ్బుడు పక్క పెట్టి స్కిట్ లోకి వెళ్దామా ఈసారి స్కిట్ లోకి ముందు నేను వెళ్తాను బ్రదర్ వెల్కమ్ ఏరా దరిద్రుడా భోన్ చేసే ముందు ఎప్పుడైనా చేతుల్ని కడిగావారా నేను కడగలే అలవాటు కూడా లేదు ఏం ఎందుకో చేతులు కడిగితే విటమిన్స్ పోతాయని మా అమ్మ చెప్పింది అరే సరేరా ఈ జన్మకి నేను నీ కడుపుగా పుట్టినందుకు వాడు నీకు చేతులుగా పుట్టినందుకు మాకు టార్చర్ తప్పదురా పాపం నాగబాబు గారు ఏం చేశారు ఆయనకి ఎందుకు టార్చర్ పెడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నాను నాగబాబు గారికి నేను టార్చర్ చేస్తున్నా మళ్ళీ ఇదేంటి కొత్త కాంట్రవర్సీ ఎంత అమాయకంగా చెప్తారు అంటారు కాంట్రవర్సీ అని బుద్ధి చూస్తే గాడిది బుద్ధి రానిది గాడిది బుద్ధి అర్థమైందా ఈ మధ్యలో నాగబాబు నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నా అంటారు తెలుసా ఎందుకు నీ పర్ఫార్మెన్స్ గుర్తుకొచ్చి నువ్వు
నువ్వు ఇంట్లో 1/2 కిలో చికెన్ తేవడానికి 10 సార్లు ఆలోచిస్తావు. అదే చంద్ర ఇంటికి వెళ్ళావనుకో, అన్న చికెన్ లేదే ముద్ద దిగదన్నా అంటావు. ఎందుకురా? ఇగో చంద్రన్నకు నాకున్న రిలేషన్షిప్ అది నీకు అవసరమా? నేనేరా చంద్రాని. మరి ఇందాక నా కడుపు అన్నావు. కడుపు కూడా నేనేరా. ఏంటి సతీష్ తీసేవడరా చేతులు? టీమ్ ఇచ్చింది కరెక్ట్ లేదు బాయ్. ఇదంతా నా రివెంజ్ స్కిట్ లాగున్నది. అరే నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మేము స్కిట్ కూడా చేయాలా? నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి 7 కొండలు ఒక్కటి చాడా నీకు పోయించడానికి దరిద్రుడా. అరే నువ్వు ఇష్టం వచ్చింది తినడం వల్ల నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా నీకు తెలుసారా? ఇప్పుడు నువ్వు చంద్రవా నా కడుపువా? చెప్పుకో చూద్దాం. అన్న 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 చంద్రన్న నీకు దండం పెడతా. ఎందుకన్నా ఇది ఈ ఫజిల్స్ ఎందుకన్నా నాకు? ఎవడ చంద్రన్న? ఎవడ చంద్రన్న? నీ కడుపుండ్రా. అరే దరిద్రుడా, నువ్వు కకృతి పడి తినడం వల్ల కాశ్మీర్ లో పేలే బాంబులన్నీ నీ ఇంట్లో పేలుతున్నాయి రా. ఏం పాపం చేశారా నీకు? నన్ను దరిద్రుడా ఏం పాపం చేసిందంతా చేసి తలకాయ కిందికి వేసుకోవడం దరిద్రుడా. ఏంటి సతీష్ ఇది? సతీష్ ఎవడరా చేతులు? ఏదో వాయిస్తావుగా చెప్పు. మళ్ళీ ఈ రౌండ్ అప్ ఏంటన్నా? స్కిట్ బయటనా స్కిట్ లోపల చెప్పి చేయండి. ఈసారి డైలాగ్ నాది, నేను చెప్పు. అరే నీకు చేతులుగా పుట్టినందుకు నాకెందుకురా ఇంత టార్చర్? ఎందుకురా ఇంత టార్చర్? పొద్దున్న లేచి నీ పెళ్ళం గిన్నెలు ఇంట్లో గిన్నెలు అన్ని దోవుతావు, నీ పెళ్ళం బట్టలు ఉతుకుతావు, చివరికి నీ కొడుకు కూడా కడుగుతావు. అరే అసలు మగాడు అనే పౌరుషం కూడా నీకు లేదారా? ఆపండి. ఈ విషయం నాకు చెప్పట్లే, మీ అందరికి చెప్తున్నారు. ఇలా దొబ్బావనుకో నీ స్కిట్ లో నేను చేయను, నీ వేరే స్కిట్ లో చేస్తా. అబ్బో రారొచ్చరవిరా, నా టీమ్ లో చేయరొచ్చరవి, నా టీమ్ లో చేయరని నేను పిలుస్తున్నారా? అరే హౌలే, నా టీమ్ లోంచి బయటికి వెళ్ళా అనుకో నీకు కుక్క బతికారా దరిద్రుడా. మన స్కిట్ లో నెక్స్ట్ డైలాగ్ ఏంటన్నా? నేను దొబ్బినా నిన్ను నేను తన్నినా నువ్వు నా స్కిట్ లోనే కుక్కలా పడి ఉండాలి. అర్థమైందా? అరే నాకు అర్థమైంది. కడుపు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు తినొద్దు, చేతులు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడదు. అంతే కదా బ్రదర్? దరిద్రుడ కడుపు ఉన్నదే తినడానికి రా, చేతులు ఉన్నదే వాడడానికి రా. ఈ రెండు వాడకుండా ఏం పిక్తావురా నువ్వు? ఏం పిక్తావురా? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మెసేజ్ మాత్రం చెప్పాలనుకోవట్లేదు. నేను చెప్పినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో అక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, ఇక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, వెనకాల కూర్చున్న వాడికి కూడా అర్థమైంది, తెలుగు రాని రేష్మి కూడా అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాల. అర్థం అవుతుందని నాకు నమ్మకం లేదు కూడా దరిద్రుడా. ఈ జన్మకి నీకు నేను కడుపుగా పుట్టినందుకు, చేతిలో పుట్టినందుకు నేను సిగ్గుతో ఇద్దరం తల వంచుకుంటున్నా. ఇది నా కడుపు మంటలా లేదు, నీ పర్సనల్ కడుపు మంటలా ఉంది. ఇది నా కడుపేమంటారా? నువ్వే అవసరంగా ఆబ్జెక్టివ్ థీమ్ అని కనెక్ట్ చేసుకొని నీవు ఫీల్ అవుతున్నావు. దరిద్రుడా ఎలుద్రుడా. ఇన్ని రోజులకి ఈ దరిద్రుడి గురించి చెప్పే ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా పాదాభి వందన. రోజా గారు ఎలా ఉంది స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ రోజా మ్యామ్. ఏంటి రచనవి ఎప్పటి నుంచో ఉన్న కడుపు మంట మొత్తం చూపించారు. 100%. ఎందుకంటే లాస్ట్ ఒక స్కిట్ లో చెప్పారు కదా, చంద్రన్న బయటకు తీసుకెళ్తే ఇంట్లోనే అన్ని వండి పెడతాడు, రిహార్సల్ చేసి చెప్తాడని. సో మీరు ఆయన్ని టార్చర్ పెడతారని ఆ రోజు చెప్పాడు, కానీ ఆయనే మిమ్మల్ని టార్చర్ పెడతాడని ఈ రోజు తెలుస్తుంది. ఏంట్రా నిజంగా కాళ్ళు నొక్కుతావు మీ ఆవిడకి? నేను అబ్బాయి లోకం మీద అందరూ నేను చూసిందే చెప్పాను మేడం. 100%. అదే నాకు నిజం అనిపించింది, అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. అరే కృష్ణంద్రుడు నొక్కాడరా మనం ఎంత. నాగ్ బాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది చంద్ర. రవి ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత రవి మీద నీ ఫ్రస్ట్రేషన్, సతీష్ ఏమో చేతులు అని చెప్పి సతీష్ ఫ్రస్ట్రేషన్, అంతా బాగా వచ్చింది. చాలా బాగా చేశారు. గుడ్. Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and Vivo smartphones లో ఇప్పుడు ఒకరి స్కిట్ లో బట్టలు మాట్లాడుతున్నాయి, ఇంకోరి స్కిట్ లో బాడీ పార్ట్స్ మాట్లాడుతున్నాయి, మళ్ళీ వీళ్ళ స్కిట్ లో ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఏంట్రో
రోజా ఇది? ఏం చేస్తున్నావు? నేను ప్రేమిస్తాను దూరం వెళ్ళిపోతా ఏంటి? అదే మాట చెప్తున్నావు, ఏదన్నా మార్చు, కొత్తగా చెప్పు. ఓ పని చేయి, నువ్వు నన్ను ప్రేమించు. రెండిట్లో తేడా ఏంట్రా? ఆకెళ్ళి ముళ్ళుమే పడ్డావు అనుకో, ఆకే బొక్క. అవును, అదే ముళ్ళెళ్ళి ఆకి పడితే ఆకి ఎంత కష్టం బొక్క పెట్టడానికి ముళ్ళు. ఏంట్రా మీ మగాళ్ళు ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు వెంట పడతారు, ఐ లవ్ చెప్తారు. అదిగో నాగబాబు గారు చూడు నా వైపు ఎలా చూస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు అందంగా ఉన్నావు అంటే నేను అందంగా లేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా నువ్వు నాకు అందంగా కనపడతావు. నాకే కాదు, ప్రపంచంలో ఏ మగాడి కన్నా అంతే. లవ్ లో అంటే ఆ లవర్ అందంగానే కనబడింది. మా సీనియర్ రామప్రసాద్ గారు అలాగే మోసపోయారు. ఇప్పుడు చెప్పని పెళ్లి ఏంది, పెళ్ళాలి అందంగా ఉన్నారు. నాకు చెప్పు తీసుకొని కొడతా ఫ్యామిలీ విషయాలకు వెళ్తే. వీడికి అవ్వదు, వీడికి తెలియదు. అది ఏం లేదులే, నువ్వు అందంగా లేనని చెప్పని చెప్తున్నా. అది అందంగా లేనా నేను? తన్ని లేనికి షష్టి పూర్తి వచ్చే వయసు వచ్చినా సరే దాని మొహం మీద ముడతలు వస్తాయేమో గానీ నీకు మాత్రం రావు. ఏ నీకు ఆల్రెడీ ఉన్నాయిగా. ఏంట్రా నువ్వు? నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను డాలి. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. అయితే నీ ఆస్తి మొత్తం నాకు రాసి ఇచ్చేయ్. మీ అమ్మాయిలందరూ ఆస్తుల గురించే పడతారు. సరే నువ్వు అడిగా కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, మాదాపూర్ లో ఉన్న డూప్లెక్స్, మెర్సిడీస్ బెంజ్, బ్యాంక్ బ్యాలెన్స్ 2 CR మొత్తం నీకే రాసిస్తాను. నాకేస్తావా? మొత్తం నీకే. ఐ లవ్ యు రా, ఐ లవ్ యు, లవ్ యు, లవ్ యు. ఇప్పుడు రాసిస్తావరా? సంపాదించాక రాసిచ్చేస్తా. అంటే ఇవన్నీ సంపాదించలేదా? లేదు, సంపాదించిన తర్వాత కనబడే. నేను సంపాదిస్తే నీ వెనక ఎందుకు పడతా? నేను కతీర్నా గైఫ్ లో అనుష్కను సెట్ చేసుకుంటాను. ఏంటంటే అంటే జోక్ చేసా డార్లింగ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీ ప్రేమ కోసం నేను చచ్చిపోతానే. నిజంగా ఐ సీరియస్లీ లవ్ యూ. నా కోసం చనిపోతావా నువ్వు? నీ కోసం చచ్చిపోతా డార్లింగ్. నిజంగానా? నిజంగా చచ్చిపోతా. నిజంగా నా కోసం చనిపోతావా? నిజంగా చచ్చిపోతానే. ఒట్టు? ఒట్టు. అయితే చచ్చిపో. చచ్చిపోరా. నిజంగా చచ్చిపోతానే. చచ్చిపో. నిజంగా చచ్చిపో. ఎవరు చేస్తున్నా? మా ఇంట్లో వాళ్ళకా? కాదు, ఇగో. హలో, ఎవరికి చేస్తున్నా? 108. బా ఎంత ప్రేమ నేనంటే. ఇక్కడ ఒక శవం ఉన్నది, వచ్చి పికప్ చేసుకోండి. నిజంగా చచ్చిపోతానే. చచ్చిపో. చూడు కారు వస్తుందా? కారు గుద్దుగా నేను చచ్చిపోతాను ఇప్పుడు. చచ్చిపో. ఇదేంటి నన్ను చంపరా అంటే ఈడు చచ్చిపోయాడంటే? అది ఆడు తలరాత నాయన. బ్లాక్ సూట్ లో వచ్చావు. ఆబ్జెక్ట్ ని. ఆబ్జెక్టా? ఏం ఆబ్జెక్ట్? ఎముడి చేతులు ఉండే యమపాస్ అన్నాయన. పాయసమే కాదు తొక్కలేదు. నువ్వు ఎంపాస్. నువ్వు టీం లీడరా? నువ్వు ఎంపాస్మే. నువ్వు టీం లీడర్. థ్యాంక్ యూ బాబు. ఏం చేస్తుంటే నువ్వు? పోయిన ప్రాణాలు తీసుకెళ్తుంటాను నాయన. పోయిన ప్రాణాలు తీసుకెళ్తావా? అవును సార్. 2 minutes ఆగండి సార్. నేను కూడా సూసైడ్ చేసుకుంటే చచ్చిపోతున్నాను. నన్ను కూడా తీసుకెళ్ళి. చచ్చిపోతావా? చచ్చిపోతు ఎంత ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఓకే, దానికి వెళ్ళి ప్రపోజ్ చేశాను. సరే, అది నా లవ్ రిజెక్ట్ చేసింది. నేను నిజమైన ప్రేమకు నేను ప్రూవ్ చేసుకోవడానికి చచ్చిపోతున్నా సార్. అందరూ చచ్చిపోతున్నా నాయన. ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయి. అలా ముగ్గురు వాళ్ళు ట్రై చేయొచ్చు కదా. అది ఆల్రెడీ 7వ. అయితే తప్పులేదు చచ్చిపోవడానికి. ఎంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? అదిగోండి. ఓహో, వీళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నావు నువ్వు? వాళ్ళ అమ్మాయి కదా, అదే అమ్మాయి. ఏంట్రా ఇది? ప్రేమ గుడ్డిది సార్. ప్రేమ గుడ్డిది అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోవచ్చు కదరా. ఎవరు పడతా లవ్ చేస్తావా? దాని మొహం మీద ముడుతున్నావు నువ్వు. అది సార్ మీరు దాని మోడతలో చూసారు మొహం మీద. నేను వేరే చూసి ప్రేమించాను. ఏం చూసావు? అదే దాని మనసు. ఇంకేం చూడలేదు కదా. ఇంకా ఛాన్స్ ఏం లేదు నాకు. చచ్చిపోతానంట. ప్లీజ్ నేను చచ్చిపోతాను సార్. నేను డిస్టర్బ్ చేయొద్దు. ఒక్కసారి నా డార్లింగ్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ టైం ట్రై చేసి చచ్చిపోతాను. ప్లీజ్ మీరు పక్కన ఉన్నారు సార్. ఒక్కలో ఆబ్జెక్టివ్. ఇంకా చచ్చిపోలేదా? చచ్చిపోలేదా నువ్వు? చచ్చిపోయి వచ్చి కనబడే. చచ్చిపోయి వచ్చి కనబడాలా? మీ అమ్మాయిలందరూ ఇంతే. ఏమైంది నాయన? ఇంకా చచ్చిపోలేదని కొడుతుంది ఏంటి సార్? అది ఆడదు నాయన, చచ్చి వరకు చంపుతూనే ఉంటది. ఏంటి సార్ ఈ టార్చర్ ఆడవాళ్ళతో మనకి? సార్ మీరు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు సార్. 2 minutes టైం ఏమంటే నేను చచ్చిపోతాను. ఆయన నువ్వు చచ్చిపోయినా చచ్చినా చావలేవు నాయన. ఎందుకు సార్? నువ్వు మళ్ళీ 10,000 అడ్వాన్స్ తీసుకున్నావు కదా 100 ఎపిసోడ్ చేస్తానని. అవును తీసుకున్నా. నువ్వు చచ్చిపోతావు ఎడుగులు నేను చావనేవాడు. ఏంటి సార్ ఇది? అది నేను తలరాత నాయన. నా తలరాత నేను మార్చుకుంటా సార్. ఎలాగన్నా ఆయన ఇది స్కిట్ కాదు, స్పాంటేనియస్ గా మార్చడానికి తలరాత ఎవ్వరు మార్చు. సార్ ప్లీజ్ మీరు ఏదైనా చేయండి. నేను అర్జెంట్ చచ్చిపోవాలి. నేను చచ్చిపోతాను. నాయన నీకు బ్యాడ్ టైం నడుస్తుంది. నువ్వు ఎన్ని వాచ్లు పెట్టుకున్నా నీకు గుడ్ టైం రాదు. సరే నీకు దరిద్రం ఎంత వెంటాడుతుంది తెలుసా? వెళ్ళరా చూడు, అటుపక్క ఒక లారీ వస్తుంది, బ్రేకులు ఫెయిల్ అయిన లారీ. ఓకే సరేనా? వెళ్ళి తెచ్చిపో, ట్రై చేయి. సార్ షావ్ ఎదురుగా వస్తున్నట్టు సార్. ఏంటి సార్ బ్రేకులు ఫెయిల్ అయిన లారీ అన్న కరెక్ట్ బ్రేక్ వేసారు ఎక్కడికి వచ్చి? అది బ్రేక్ వేస్తే ఆగలేదు నేను. మరి పెట్రోల్ లేక ఆగింది. మోడీ గారు కష్టపడి పెట్రోల్ రేట్లు తగ్గించారు కదరా. ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని తిరగంటారా? ఎందుకు దీంట్లో కూడా రిజర్వ్ లో తిరుగుతారు. ఏంటి సార్ వీడు? ఎందుకు కొట్టారా? వాడు పెట్రోల్ కొట్టించుకోలేదని కొట్టా. అదే డీజిల్ లారీరా.
రే ఆడు చచ్చిపోయాడు నాయన. చచ్చిపోయాడా? చంపేశావు. ఎవరు సార్? ఆడే. ఎవరు చంపేశారు సార్? ఆడు తలరాత. అదేంటి సార్? ఇది విధి రాత. అదేంటి సార్? నేను రాసిన రాత. మీ స్కిట్లు మీరు గోల సార్. మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను ఇంకో విధంగా ఏదైనా ట్రై చేస్తాను. వద్దు నాన్న, వద్దు, చావద్దు. నువ్వు ఎప్పటికైనా చస్తావు. చచ్చినా కంపల్సరీ నరకానికే వస్తావు. నరకమా? నరకం అంటే ఏంటి సార్? సూపర్ సీన్ స్కిట్ నాయన. మరి స్వర్గం అంటే? మీ జడ్జెస్ నవ్వులు నాయన. సార్ ఇప్పుడు నరకంలో ఎవరో ఉంటారు సార్ మనకి అక్కడ? నరకంలో అదిరే అబ్బి, శకలక్ శంకరు, షేకింగ్ శేషు, అండ్ నెక్స్ట్ రీసెంట్ గా మంచి హైలైటెడ్ ఏం పేరు? అల్లరి హరీష్. అల్లరి హరీష్. అతను కూడా అక్కడ ఉంటున్నాడా? వాళ్ళందరూ పాపాలు చేశారు నాయన. ఏం పాపాలు చేశారు సార్? కామెడీ అని చెప్పి జనాలు ఇబ్బంది పెడుతున్నారు నాయన వాళ్ళు. సార్ మరి స్వర్గంలో ఎవరుంటారు సార్? రంభ, ఊర్వశి, మేనక, రష్మి. రష్మి నీకు చెల్లొద్దు నాయన. కాదు సార్, అక్క. ఇప్పుడు మన స్వర్గంకి రావాలంటే ఏం చేయాలి సార్? మంచి పనులు చేయాలి ఆయన. అబ్బా, అయితే మా జబర్దస్తులు అందరూ స్వర్గానికి వస్తాం సార్. మేము జనాలందరినీ, తెలుగు ప్రేక్షకులందరినీ విపరీతంగా నవ్విస్తున్నాం సార్. మీరు నవ్వించట్లేదు ఆయన. వాళ్ళు బలవంతంగా నవ్వుతుంటే వాళ్ళని చూసి ఆడియన్స్ ఇబ్బందులు నవ్వుతున్నారు ఆయన. సార్ మీరు ఏదైనా చెప్పండి సార్. మేమందరం మట్టికి చచ్చిపోయి ఎక్కడికన్నా మేము అక్కడికి వస్తాం సార్. మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఇప్పుడు చచ్చిపోతాను ప్లీజ్ సార్. చచ్చిపోదు నాయన, నువ్వు చావలేవు నాయన. సార్ ప్రేమ గురించి మీకు ఏం తెలుసు సార్? ప్రేమ గురించి నాకేం తెలుసు. మీలాంటి చచ్చిపోయిన ప్రేమికులందరూ మాకు పైకి వస్తున్నారు ఆయన. అందులో అబ్బాయిలు ఎక్కువ మంది వస్తున్నారు ఆయన. అబ్బాయిలు ఎందుకు ఎక్కువ వస్తారు సార్? వాళ్ళే సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు నాయన. మరి అమ్మాయిలు? వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారు. ఏంటి? అబ్బాయిల ఆస్తుల్ని. కరెక్ట్ సార్, కూడా అదే అడిగింది. నీకు విషయం చెప్పమంటాను ఆయన. చెప్పండి. ఎవ్వరిని ప్రేమించద్దు. ప్రేమ ఎంత డేంజర్ తెలుసా? మీరు సిన్సియర్ గా ప్రేమిస్తారు, మీరు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకొని సెట్ చేసుకుంటారు. మీరు మీకేమో పాడి కడతారు, వాళ్ళకేమో పెళ్లి ముహూర్తాలు పెడతారు. మీ పేరెంట్స్ బాధపడుతుంటారు, వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు. ఎందుకైనా ప్రేమ మీకు వద్దు నాయన. ఒక్కసారి నా బంగారాన్ని దగ్గరగా చూసి చెప్పండి సార్ ఎలా ఉందో. దూరం నుంచి చూసి దరిద్రంగా ఉంది కానీ దగ్గరికి వెళ్తుంటే అందంగా ఉంది సార్. వాంతి వస్తుంది రా సార్. నా బంగారం మామూలు ఆడదు కాదు సార్, అందరిలాంటి ఆడదు కాదు. అది ఆడదు కదా ఏంటి సార్? ఆడదే సార్. అన్ని వాళ్ళు కలిసి చెప్తున్నావు అంటే నాకు తెలుసు, నేను లవర్ కదా. ఓహో, మామూలు కాదు సార్. ఎట్లా డార్లింగ్, ఎంత లవ్ చేశాను నిన్ను. ఇది మామూలు ఆడదు కాదు సార్, అందరిలాంటి ఆడలా మోసాలు చేసేది కాదు ఇది. అయ్యో డార్లింగ్, సారీ 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 డార్లింగ్. ఏ రోజా, 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 వాట్ హ్యాపెండ్? చచ్చిపోతున్నా. చచ్చిపోతున్నావా? చూసావా నాయన, ఆఖరి నీ ప్రేమ నువ్వే చంపుకున్నావు. నేను చంపాడు సార్, ఏదో మామూలు తైలం చెయ్యా. అయినా చచ్చిపోయింది ఆయన. చచ్చిపోయిందా? మరి ఏం చేయాలి సార్? ఇంకా అమ్మాయిని చూసుకో. మరి ఇది ఫీల్ అయిద్దేమో. చచ్చిపోయింది అదేం ఫీల్ అవుద్ది? అక్క 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 అన్నావు కదరా. అదే అక్కని అడుగుతున్నా, ఎవరు ఉంటారేమో సెట్ చేయమని చెప్పి. సార్ 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 సార్, ఎవడు సార్ ఇడు? అయ్యో సార్, వాడు చచ్చిపోతున్నాడు, తీసుకెళ్ళిపోండి సార్ వాడిని. వాడు గుచ్చుకుంది కత్తి కాదైనా, గుండు సూది. గుండు సూదా? దీనికి ఎందుకు సార్ ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? వాడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆర్టిస్ట్ అవుదామని. 100 ఎపిసోడ్లు చేసి మేమే ఆర్టిస్ట్ అవ్వలేదురా, మీరేమవుతారు ఆర్టిస్టులు? అరే చంద్ర అన్న టీమా, అక్కడ చేయండి రా పెర్ఫార్మెన్స్, ఇక్కడ పంచలేరా ప్లీజ్ రా. ఇక్కడ ఆల్రెడీ పెర్ఫార్మ్ చేసి ఉన్నాడు, వెళ్ళండి రా, వెళ్ళండి రా. సార్ ఆడిని కాదు కొట్టాల్సింది, యాక్చువల్లీ ఇంకోండి. ఎవరు? రామ్ ప్రసాద్. నువ్వు బయటికి రారా. వచ్చా? సీనుగాడు ఉన్నప్పుడు స్కిట్ ఆడి మీద రాస్తాం. అవును. వాడు గెటప్ వేస్తాడు. అవును. వాడు లేడు కదా, వాళ్ళు నేను గెటప్ వేద్దాం అనుకున్నా. అవును. అది నువ్వు వేసి. అవును. స్కిట్ నీ మీద రాసుకున్నా. అవును. జడ్జీలు నీ పంచులకే నవ్వారు. అవును. ఎప్పుడు రా నేను టీమ్ లీడర్ అయ్యేది? అంటే సీనియర్ తర్వాత టీంలో నేనే కదా నెక్స్ట్. లాస్ట్ ఇంకొక డైలాగ్ చెప్తారా, దానికి కూడా పంచు నీకే నవ్వితే కనుక నీకు మామూలుగా ఉండదు. సరేనా? మళ్ళీ స్కిట్ లోకి రా. ఏమపాసం కదా, ఎముడు లేకుండా ఎందుకు వచ్చారు సార్ మీరు? బాగా సీనియర్ లేకుండా నువ్వు రాలేదు మరి ఇక్కడికి. చూసా మళ్ళీ నా పంచుకి నవ్వారు. తొక్కేండ్రా నన్ను తొక్కండ్రా, నువ్వు తిరిగాడు తొక్కండ్రా. ఎన్నాళ్ళరా నాకు ఈ టార్చరు. ఎప్పుడన్నా సరే లీడర్ ఇస్ లీడర్. నాగబాబు గారు చెప్పారు, రే కారండ్రా మీరు. మరి నేడ్రా, ఇంకా నువ్వేంట్రా, నీకు కూడా క్యారెక్టర్ ఇచ్చాడు. నాకు ఒక్కడికే డైలాగులు లేకుండా ఎర్రి పప్పలా ఉన్నాను ఇక్కడ. రే సీనుగా, రాంప్రసాద్ చంపేస్తారా మిమ్మల్ని ఎప్పుడన్నా సరే? రే అంత లేదు. ఎప్పుడు రా నన్ను టీం లీడర్ గా గుర్తించేది? స్కిట్లు మీరే చేయండి, గెటప్లు మీరే ఏంట్రా? అరే స్కిట్ అయిపోయిందిరా. జడ్జెస్, ఎలా అనిపించింది మన రాంబో రామ్ ప్రసాద్ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ రోజా మ్యామ్. దాన్ని నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగున్నావు. టైం బాగుంటే ఏ లారీ వచ్చినా కార్ వచ్చినా కూడా ఏం అవ్వలేదు చూడు, తప్పించుకొని వెళ్ళి వాళ్ళే యాక్సిడెంట్ కి గురయ్యారు. సో నీ టైం అలా ఉంది, ఎంజాయ్ ఎంజాయ్. నాగబాబు సార్.
ఆడవాళ్ళ గురించి చెప్పావు రాంప్రసాద్. ఇంకోటి అది ఆడదరా సత్యదాకా సంపుతానే ఉంటది అని చెప్పాను. నాగబాబు సార్ మీ రెస్పాన్స్ సార్. సార్ ఆడవాళ్ళు తిడుతుంటే మీరు గమ్మనుంటారు ఎందుకు సార్? తిట్టకండి రా, తప్పు. సీను లేకపోయినా బాగుంది. Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and Vivo Smartphones లో ఇప్పుడు కళ్ళున్న సీసీ కెమెరాకి నోరు కూడా ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ శ్రీలు along with his team. So let's welcome them. ఏంటి నల్లలు చూస్తున్నారు? నేను ఎవరానా? నేను సీసీ కెమెరా. చిన్న చిన్న జోబు దొంగల దగ్గర నుంచి పెద్ద పెద్ద టెర్రరిస్ట్ వరకు నేను పెద్ద సమస్య. నా సమస్య ఏంటో ఎవరు పట్టించుకోరు, అసలు ఎవరు ఆలోచించారు. ఒక 3 నెలల క్రితం ఓ ఇంటర్నెట్ షాప్ లో పనిచేసా. చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఏం కాంబినేషన్! అలాగే నచ్చాడు వీడు. ఈ మధ్య అమ్మాయిలకి ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎందుకు నచ్చుతాడో అర్థం కావట్లే. అబ్బబ్బబ్బబ్బా, బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నట్టుందిరా. ఇది సీసీ కెమెరాని కనిపెట్టిందంటే మామూలు డెక్ కాదు, డకోటా డెక్. ఖర్చు ఎందుకురా? ఒరే 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 ఒరే, అయ్యో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది ఒకటేరా. నేను వదలా. ఇదేంటే బట్టలు పెత్తనం? పబ్లిక్ ప్లేస్ ఇది. అమ్మో, నీకే అంత తెలివి ఉంటే నాకు లేదనుకున్నా తెలివి. ఒరే 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 ఒరే, అరే ఇదేంట్రా? అరే అరే అరే, ఎన్ని రోజులైందిరా మొహం గడికి. అదండి పరిస్థితి. నేను కొంచెం మిమిక్రీ వచ్చిన కెమెరాని కాబట్టి సరిపోయింది. ఇంకొకరు అయితే ఘోరాలు చూడలేకపోయే వాళ్ళు. ఆ తర్వాత ఒక గోల్డ్ షాప్లో పనిచేశా. అక్కడ ఏం జరిగిందో కూడా చూడండి. ఈడే ఈ షాపు ఓనరు. ఏమండి, మా గర్ల్ ఫ్రెండ్ కి మంచి గిఫ్ట్ ఇవ్వాలండి. ఈ రింగ్ చూడండి ఒకసారి. బాగానే ఉందండి. ఎంత అండి? 50,000 అండి. 50,000? 24 క్యారెట్స్ అండి. మరి ఆ మాత్రం లేకపోతే అలాగా? కార్డ్ యాక్సెప్టెడ్ అండి. ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అండి. ఓటర్ కార్డ్ ఉందండి. అవుట్ డేటెడ్ పంచలేకే పుచ్చి పగులుద్ది. వాళ్ళు మన్ని గోకటం, మనం వచ్చి ఇలా షాపుల్లో కార్డు గీకటం, బిల్లు చూసుకున్నాక బాగా నేరవటం, ఇవన్నీ కామనే కదా. ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నావంటే ఫిగర్ బాగుండే ఉంటది. ఎలా ఉంటది నీ ఫిగర్? బాగుంటదండి. అవునా? ఫోటో ఉందా? వీడియో కూడా ఉందండి. అది నువ్వు పర్సనల్ ఉన్నప్పుడు చూసుకో. ఏమండి, ఏంటి నెక్లెస్ కొనివ్వండి. మంచి ఫ్యామిలీ వస్తున్నారు. షాపులో కొత్త రకమైన బంగారం ఏమన్నా ఉన్నాయండి? అయ్యో, అన్ని కొత్త రకాలే అండి. మీకు ఏం కావాలి? ఈ బ్రాస్లెట్ చూడమ్మా, నీకు చాలా బాగుంటది. పెట్టినా? బంగారం హాల్ మార్క్ అండి, ఐఎస్ఐ మార్క్. నాణ్యమైనది, నమ్మకమైనది నా బంగారం. ఇందులో ఏముంది, లోపలికి రండి, ఇంకా మంచి మంచి బంగారం చూపిస్తాను. అది కావాలి. రండి. మరి అయితే ఇంకేముంది, వీడికి ఇలాంటివి తగిలితే పడుకోబెట్టి కిడ్నీలు కోసినా కనపడదు. వచ్చిన పని కానివే. అక్కడ సీసీ కెమెరా ఉన్నది. పోయినసారి మనం అలాగే పోలీసులకు దొరికిపోయినాం. సీసీ కెమెరాకి ఖర్చు అయిపో. చూడటానికి ఫ్యామిలీలా ఉన్నారు, మీరు దొంగరా? ఒరే, క్యారెక్టర్ మన ఖర్చీఫ్ మారలేదు కదరా, సేమ్ ఖర్చీఫ్. దరిద్రుడా, ఇక్కడ మొత్తం షాప్ ఉడుచుకొని వెళ్ళిపోతున్నారా? ఎక్కడ తెచ్చారో లోపల రారా రే. బాగున్నాయా? అక్కడ బంగారాలు బాగున్నాయా? ఇక్కడ ఇంకొక చైన్ ఉంటది, ఇది చూడు. ఇది ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు పెట్టుకుని చూడు. అవునా? నేను పెట్టుకొని చూస్తాను, నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? సర్ప్రైజా? సరే అయితే. అయ్యిందా? మొత్తం అయిపోయిందిరా. ఏంటో మొహమాట అస్సలు మాట్లాడట్లేదు, నేనే చూస్తా. చూడు, ఇప్పుడు నీకు దిమ్మ తిరిగిపోద్ది. బంగారం, అమ్మో నా బంగారు. అగ్ని అగ్ని కనిపించా 4వ సినిమాలో.
సార్ ఏం పోయింది సార్? ఏం జరిగింది? బంగారం పోయిందని పిలిస్తే ఏం పోయిందని అడుగుతావేంటి? బంగారం పోయిందా? ఈ అగ్ని ఉన్న ప్లేస్ లో బంగారం పోయిందా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధార్ కార్డు ఉందండి. ఇంత మంచి ఆధారాన్ని పెట్టుకొని ఆధారాలు ఏమంటావేంటి? దీన్ని ఇంట్రాగేషన్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను సార్. ఆ పని చూడు ముందు. ఒరే ఇంకా ముగ్గురు ఉండాలి. వాళ్ళెక్కరా ఎంట్రీ ఇవ్వండి దరిద్రులారా. నువ్వు రారా పెద్ద కెమెరా రా చెప్పు. వాళ్ళకి నీకున్న రిలేషన్ ఏంటి? నాకు వాళ్ళకి రిలేషన్ ఏముంటుంది సార్? వాళ్ళ షాప్కి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు దొంగతనం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయగలను సార్? సీసీ కెమెరా షూట్ చేయగలను అంతే. మరి చెయ్యాలి కదరా, ఎందుకు చేయలేదు? వాళ్ళు ఖర్చు వేశారు సార్ నా మీద. వాడు ఖర్చు వేస్తాడు, నేను టవలేస్తాను. ఊరుకుంటావా? రైల్వే స్టేషన్ లో నగలు కొట్టేశారు సార్. రైల్వే స్టేషన్ లో మీ నగలు కూడా పోయాయా? వీళ్ళే సార్ ఆ బంగారం షాప్ లో దొంగలు కొట్టేసింది, నా మీద ఖర్చు వేసింది. రారా లబ్బే రారా. ఈ ఎస్ఐ అగ్ని ఉన్న ప్లేస్ లో నువ్వు బంగారం ఎలా కాజేశావు? ఎప్పుడు కాజేశావు? చెప్పురా. ఏంట్రా నాకే లంచం ఇస్తావారా? లబ్బే ఏమే నిన్ను చూస్తానే చీకేసిన తాటికాయలు అక్కడ నీకెందుకే బంగారం? అగ్ని యారా ఏదో ఇస్తానన్నా ఇప్పుడు ఇరా. ఏంట్రా మాట్లాడుతున్నారు? చెప్పండి రా ఏంటో మాట్లాడంటే. ఇక్కడ మీ డ్యూటీ అయిపోయింది. రేపటి నుంచి జబర్దస్త్ బ్యాక్ స్టేజ్ మీద ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ నాకు తెలియాలి. అక్కడ మీకు డ్యూటీ వేస్తున్నాను. వెళ్ళండి రా వెళ్ళండి. మీరు వెళ్ళకండి, నేను వెళ్తాను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. థాట్ బాగుంది, కాకపోతే స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపించింది. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత స్కిట్ కొంచెం బాగా లేచింది. తర్వాత ఖర్చు ప్లేస్ లాస్ట్ లో తను డబ్బులు తీసుకోవటం. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ బాగుంది స్కిట్. రోజా గారు, సీసీ కెమెరాల కాన్సెప్ట్ నిజంగా మంచి ఐడియా. చాలా విషయాలు ఇప్పుడు మనకి ఆ సీసీ కెమెరాల ద్వారావే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారు. కానీ దాంట్లో ఇంకొంచెం ఫన్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఫన్ తగ్గింది, ఓవరాల్ గా అయితే బాగుంది. ఆబ్జెక్ట్ థీమ్ లో 5 స్కిట్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం టు బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. జడ్జెస్, ఓకే, ఫస్ట్ ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తాం, అక్కడికి వచ్చాక సిచ్యువేషన్ చెప్తాం. సో ఫస్ట్ ఎవరు? రోజా గారు. శకలక శంకర్. సిచ్యువేషన్ ఏంటంటే శంకర్, అప్పారావు టీమ్ లీడర్ అయ్యాడు. ఇక నీకు ఏరే ఛాన్స్ లేదు, అతనే నీకు ఆధారం అయ్యాడు. ఆ కృతజ్ఞత చూపించుకొని దగ్గర మెంబర్ కన్నా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కన్నా చేరాలి అన్నట్టుగా నువ్వు అతనితో కన్విన్స్ చేయాలి. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నాకు తెలుసు సిగరెట్లు తాగకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. బట్ ఈ మాట మీ దగ్గర నుంచి వస్తుందా లేని వెయిట్ చేశా. జబర్దస్త్ అంటే అల్లా టప్పా షో అనుకుంటున్నారండి. రిమైనింగ్ ఆల్ ద చెప్తున్నాను, మిస్టర్ సుధీర్ స్కిట్స్ చేసేటప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఊరికినే చేయటం లేదు, ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు మీకు. ఏం చేస్తున్నావు? చెట్ల కొద్ది దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు మీరు. ఐఎమ్ ద వన్ డే టీమ్ లీడర్ మిస్టర్ ఇంగ్లీష్ అప్పి. వాట్ ఆర్ యూ టాకింగ్ చంద్ర? జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏం చేస్తున్నారు మీరు? ఈయనేం చేశాడు? అడుగు, ఈయన అడుగు. అబే టు బి ఫ్రాంక్ ఐఎమ్ స్పీకింగ్, యు ఆర్ ద బెస్ట్ యాంకర్. ఐ నో, బట్ నువ్వేం చేస్తున్నావు? యాక్టింగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఫస్ట్ శంకర్ అని పిలు. అబే దిస్ ఇస్ శంకర్ రారా బాబు, చావడుతున్నారు రారా నాయనా. పటపట్టుగా తిడుతున్నారు. ఇంక టీం లీడర్ అయితే ఇంకెలాగుంటుందో. శంకర్ సరే ఒక్క నిమిషం తీసుకో. దేనికి? మేనరిజం. బాబాయ్ ఎందుకు ఫ్రస్ట్రేషన్? బాబా ఎవడు? బాబా ఎవడు? శంకర్ చెప్తున్నాను, నేను ఒకప్పుడు నీ దగ్గర చేశాను. ఎంత ఫ్రస్ట్రేషన్ పొందానని నాకు తెలుసు. అరే నేను టైంకి వచ్చావనా లేదా? నువ్వు ఏ టైం, ఎంత టైం చెప్పి నీకు? వాట్ టైం? నువ్వు నవ్వకు ఇక్కడ. ఏంటి
ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు జాయిన్ అవ్వడానికి వచ్చావా లేకపోతే ఏంటి అతను రిటైర్ చేయడానికి వచ్చావా మీ లీడర్ని నువ్వు ఎందుకు వచ్చావా నువ్వు వచ్చింది అతని టీమ్ లో పనిచేయడానికి వచ్చావా లేకపోతే అతను రిటైర్ చేయడానికి వచ్చావు నువ్వు పాపం అప్పారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు దేనికి వచ్చావమ్మా ఆ లైటర్ తీసుకురా అప్పారావు నవ్వుతున్నాడు అప్పారావు అతను చాలా ఇరిటేటింగ్ ఉన్నాడు ఇంకోటి చెప్తున్నాను నీకు నా దగ్గర జాగ్రత్తగా చేస్తే చేయండి లేకపోతే వెళ్ళిపోండి ఎందుకంటే నాకు ఎంత ప్రెజర్ ఉందో నీకు తెలియదు 7 కోట్ల గారు మార్నింగ్ పిలిచి 1 అవర్ నాతో అతను ఎవరు మాట్లాడడానికి ఆయన టీమ్ లీడర్ బాబాయ్ నువ్వు బెల్లటోడు ప్రతి దానికి ఎందుకు ఫ్రస్ట్రేషన్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా చేసుకోండి ఊరికనే చేసుకుంటున్నారు ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు వరల్డ్ వైడ్ దిస్ ఇస్ నాట్ ద ఆర్డినరీ షో దిస్ ఇస్ ద జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆ గ్యాప్ ఇచ్చాను సరే ఆ శ్రీధర్ ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఆ మందును బిర్యానీ సిగరెట్ బయలుతాం మనం చెప్పు ఇంతకుముందు నువ్వు చెప్పలేదా ఏంటి ఎంతసేపు చేస్తున్నావు ఇంకా స్కిట్ ఇక్కడ ఫటాఫట్ రౌండ్ వెనకాల వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ అయిపోయింది కళ ఏంటి ఇదంతా కళ మరి లేకపోతే రియల్ అనుకోను బేటే అబ్బాయి ఏమో నేను కూర్చోడు బాబు సరే ఇప్పుడు రేసే ముందు చివరి కోరిక అడుగుతారు కదా ఈ ఆకర్షణలో చివరి కోరిక అంటే ఏముంది ఉన్నంత కాలం శకలక్ శంకర్ టీమ్ లో ఉండటమే నాకు ఈ రోజు పేరు వచ్చిందంటే బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ ద క్రెడిట్ గోస్ టు శకలక్ శంకర్ సుడిగాలి సుధీర్ సిచువేషన్ ఏంటి సుధీర్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ బాగా బలుపున్న హీరోయిన్ ఇప్పుడు ఒక సెంటిమెంట్ సీన్ చేయించాలి దాంతో హీరో ఎవరో ఒకరు తీసుకుంటే తీసుకోవచ్చు మీ ఇష్టం ఓకే బాబు ఇవాళ సీను మీకు తెలుసా సీన్ తెలుసు నాకు ఆడు వేరే షూటింగ్ బెడ్ సార్ నేను అనేది సీను కాదండి వాళ్ళ సీన్ తెలుసా అని అడుగుతున్నా తెలుసు నాకు రిహార్సల్ ఏమైనా చేశారు రాత్రి రిహార్సల్ ఏందా డైరెక్ట్ టేక్ పాప వస్తున్నారు పాప రాగానే టేక్ చేద్దాం పాప రాలేదా ఇంకా రాలేదు వచ్చేస్తుంది బాబు ఎక్కడ బాబు అది వచ్చిన తర్వాత బిల్లు బాబు వచ్చేస్తున్నారు బాబు ఇదిగోండి పాప వచ్చారు చేయలేదు నాకు మరి చేయరు బాబు లేవు ఒకసారి పాప డైరెక్టర్ సీన్ ఏంటి అది రేప్ సీన్ అమ్మా ఇవాళ రేప్ సీన్ చేస్తున్నాం రేప్ సీన్ ఈరోజు ఎందుకు చేయడం రేప్ చేద్దాం రేప్ సీన్ ఇవాళ పెట్టుకున్నాము ఓ రేప్ సీనా రేప్ సీన్ ఏం లేదు హీరో మీ దగ్గరికి వస్తాడు మీరు భయంతో ఉండాలి హీరో రేప్ చేస్తాడు హీరో రేప్ చేస్తాడు ఓకే రేప్ కి హైట్ కంఫర్ట్ ఉంటుందా నేను ఎగరెగతి చేస్తా ఓ పని చేద్దాం రేప్ సీన్ వద్దు కానీ మంచి సెంటిమెంట్ సీన్ ఏదైనా చేద్దాం సెంటిమెంట్ సీన్ హీరో చచ్చిపోతాడు అరే నాకు స్కిట్లనే డైలాగ్ లేరు ఇలా కూడా డైలాగ్ లేవా ప్లీజ్ ఏమనొద్దురా ఈ స్కిట్ ఇలా చేయాలరా ఫటాఫట్ ఫన్ రా ఓకే రెడీ పడుకో 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 మీరు వచ్చి దగ్గరికి వచ్చి ఆ ప్రేమతోని ప్రేమిస్తారు కదా ఆ ఇంటెన్షన్ ఉండాలి ఓకే రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్ అమ్మా రేప్ సీన్ రేప్ చేస్తున్నాను తల్లి ఇది రేప్ సీన్ కాదు మీరు ఇంటెన్షన్ వచ్చి వాడి దగ్గర ఏడుస్తారు దీన్ని కూడా మీరు రేప్ లాగే చేస్తున్నారు ప్లీజ్ రాకేష్ యాక్షన్ యాక్షన్ అమ్మా రెడీ కెమెరా ఇక్కడ పెట్టుకుందాం బాగా రెడీ యాక్షన్ చెప్పు యాక్షన్ ఎప్పుడు చచ్చిపోయాడు చాలు సార్ ఇంకా అదరే అభి నాగబాబు సార్ అదరే అభికి మీరు ఇచ్చే సిచువేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారు సో ఏం జనరేట్ చేయగలరు కామెడీ నా తలపై ఉన్న 3 సింహాలు నీతికి నిజాయితీకి ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించిన నాగసింహేరా పోలే ప్రతి ఒక్కడు బండి మీద డ్రర్రు 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 అనుకుంటే డ్రర్రు వేసిపోతున్నారు వాళ్ళందరినీ వాళ్ళు పట్టేసి ఆ ఆట కట్టించి ఒక్కొక్కడికి అవుతుంది వాళ్ళ
ఆపు 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 ఏపు 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 ఎప్పు కాదు ఆపు 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 ఆగదు ఆగదా ఆగదు ఆగదా ఎట్లా ఆగిందిరా అంటే నువ్వు కొడతాను తెలియక ఆగదన్న మీరెవరు బైసాబ్ నేను పోలీస్ ఆఫీసర్ అగ్ని తాగింది మీరు నేను తాగిందా అల్లు ఏయ్ మర్యాద చెప్తున్నా తమ్ముడు వద్దు తమ్ముడు తాగు తమ్ముడు తమ్ముడా ఆస్తి పంపకాలు ఎప్పుడు పెట్టుకుందామన్నయ్య తమ్ముడు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక తాగినోడిని కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అర్థమైందా అలాగా ఆయన నేను తాగలేదు సార్ తాగావు తాగలేదు తాగావు తాగలేదా సరే ముందు కింద దిగు కిందకి దిగు ఏమైంది దిగినా బండికి స్టాండ్ లేదు అందుకే దూకే ఒకసారి అనువు ఇదేమన్నా జ్యూసా అని పిలుస్తాను ఉప్పును ఊదు ఎట్లా ఊపుతారు చూపెట్టు ఇట్లా పెట్టి తాగింది నువ్వు మిషన్ సైరన్ ఇచ్చింది 100 రూపాయలు ఇచ్చే లైట్ వేసిన లేకపోతే ఇక్కడ కెమెరా ఉంది చూస్తే నేను లోపలేస్తా అంతేనా 100 రూపీస్ 100 రూపీస్ ఇచ్చే సరే ఇస్తలేపు అన్న నాడు ఇస్తలేపు సూపర్ షీను సో సీను టాపిక్ ఏంటంటే సీను ఇది సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ మిగతా జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి తను ఎలాగా బాగా చేయాలో టిప్స్ ఇస్తాడు. నమస్కారం, చాలా సంతోషం ఎక్స్ట్రా జబర్దస్త్లో సక్సెస్ఫుల్ టీమ్ లీడర్గా అవ్వటం, ఇలా నన్ను పిలవటం గెస్ట్ లాగా చాలా హ్యాపీగా ఉంది. మనోళ్ళు మరి అడుగుతా ఉన్నారు, ఎవరు అడుగుతారో అడగచ్చు. సీనన్న చంద్ర చెప్పు. ఒకప్పుడు బాగానే చేసేవాడిని, మీరైతే ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారో పోకిరి డైలాగ్ గుర్తుకొచ్చేసిందన్న మహేష్ బాబు చెప్పేది. నా వల్ల కాదన్న టీం లీడర్ చేయడం. మీ టీంలో ఏదైనా అవకాశం ఉంటే పెట్టుకుంటారని దానికోసం ఫోన్ చేశాను. నా టీంలో అవకాశం అంటే చంద్ర, ఇక్కడ నేను నిలబడ్డానంటే నా కారణం మెయిన్ నా టీమే. చాలా అద్భుతమైన టీం నాది. అవునన్నా, ఎవరు డైలాగులు మర్చిపోరు. పని కానీ తడివేలు కానీ అవసరం. నేను ఒక్కొక్కసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నేనే డైలాగ్ మర్చిపోయి నా ఎక్స్ప్రెషన్ నేనే మర్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వకు చంద్ర, నువ్వు నా టీంలోకి రావటం కాదు, నువ్వు ఒక మంచి టీం లీడర్గా ఎదగాలి. ఇంకో విషయం, టీం లీడర్స్ అంటే మెయిన్, నువ్వు డబ్బులు ఇచ్చి టీం లీడర్స్ని పెట్టుకోవద్దు ఎప్పుడు. హలో, ఎవరు మాట్లాడేది? నేను సూపర్ సీన్ చంద్ర. నువ్వా? పెట్టే ఫోన్. అన్నా సీనన్న సుధీర్ అన్నా, నేను ఫస్ట్ లో జబర్దస్త్ లోని వేనన్ టీంలో ఉన్నప్పుడు బాగా చేసేవాడిని. టీం లీడర్ ఎంత బాగా చేసేవాడిని. సరే ఓకే బాగా చేసేవాడిని అంటే అనేవారు మరి జడ్జెస్ మిగతా టీం. మీరు కూడా 2-3 సార్లు అన్నారు, నిజమని అనుకుంటున్నా. నైట్ లేట్ టైంలో అని ఉంటాను. కాకపోతే ఈ మధ్య వచ్చేసరికి ఒక స్కిట్లు డల్ అవుతున్నాయి అన్న. అంటే కామెడీ లేదా? కామెడీ తగ్గుతుంది. మరి అది ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, రసాయన, అక్కడ లాఫింగ్ గ్యాస్ అని ఒకటి దొరుకుద్ది. అది నువ్వు తీసుకొచ్చి జడ్జిల ముందు పెట్టేసి ఆ గ్యాస్ వదిలితే ఆటోమేటిక్ స్మైల్ నవ్వు వచ్చేస్తుంటుంది. అది ఉంది ఒరిజినల్ గా. మీరు అదే వాడుతున్నారన్నా మీ స్కిట్లకి, లేదంటే ఇంకేదో వేరే కొత్తది అంటే ఇంక వేరేదైనా వాడితే అది వాడతాను. ఇంట్లో వాడేవాని కాదు, తర్వాత మంచి టీంని పెట్టుకున్నాక వాడు. సూపర్ సీన్ గారు చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరంటే కూడా నాకు ఇష్టం అండి. మీరు ఒక గన్ మ్యాన్ ఎందుకు పెట్టుకోకూడదు? అంటే జనాల నుంచి రక్షించుకోవడానికి గన్ మ్యానా? yes give him a big round of applause. టీవీలో గన్మెన్ పెట్టుకున్నాను అనుకో, టీవీలో ఇంట్లో కూర్చొని టీవీ చూసి అది కోపం వచ్చి నా దగ్గరికి వచ్చి అక్కడ టైం పడుతుంది. ఇప్పుడు అనుకోండి, ఇక్కడ లైవ్ కదా ఎదురుగా ఉంటాడు గన్మెన్ పెట్టుకుంటే, నా స్కిట్ చూసి నన్నే చంపేస్తాడేమో ఒక భయంతో. Last but not the least, Chammak Chandra. నాగబాబు సార్, సిచ్యువేషన్ ఏంటి? రచ్చరవి గతం మర్చిపోయాడు. అతని గతాన్ని తిరిగి గుర్తు చేసి అతను ఒక మనిషిని చేయాలి. నేను హోటల్లో పని చేస్తానా, నా వైఫ్ వస్తాను నా దగ్గరికి. తుడు నీ మొహల్లా ఉంది, నా మొహల్లా అవ్వాలి. తుడు సరిగ్గా. తుడుతానా సార్, తుడతానా. 10 రోజులైంది మా ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో, దేశం మొత్తం వెతుకుతున్నా. ఏమండి? అమ్మా ఎక్కడ నడుస్తాను, బయటికి ఇప్పుడు కష్టపడుతుంటా. అమ్మానా ఎక్కడ చెల్లుతారమ్మా మీరు? ఏమండి? మీ భార్యనండి, స్వాతినండి. నేను స్వాతి, నా పేరు కోటి.
ఏమండి అలా మాట 10 రోజుల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నానండి ఎటు వెళ్ళిపోయారండి మీరు 10 రోజుల 3 సంవత్సరాలు అయినా పని చేస్తారా ఆడేమో నాకు జీతం పెంచాడు ఈ అమ్మ కడుపు మాడ వద్దురా జబర్దస్త్ చేతురా చేతురా దరిద్రుడు జబర్దస్త్ చేసి ఇలా తయారైపోయాడు అప్పుడు నా శాపాలు మీకు ఊరికే పోవు నా మొగుడిని కాకుండా చేశారు నాకు మీరు ఎవరవి నీకు దండం పెడతారవి ఇంటికి వెళ్దాం నీ భార్య నీ పాప అడుగుతుంది నువ్వు నాన్న ఏడని ఇంటికి చూపెట్టు చందమామ రావే జాబీలు రావే చందమామని చూపెట్టు టీమ్ లీడర్ చేస్తాను పీకి పడేశారు అక్కడ నుంచి మొత్తం డిస్టర్బ్ అయిపోయాడు దరిద్రుడు ఏం మాట్లాడతాను అరే నేను రాఘబాబుకి రిక్వెస్ట్ చేసి ఏదో చేస్తాను ఇంటికి రారా ఒకసారి మైండ్ చూపిద్దాం దారా నాకే అంటే నాకు పిచ్చిలేసింది అంటావా చంద్ర కాన్సెప్ట్ లో డైలాగ్ రాములా బాగున్నావు రాములా 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 రవి రవి రాముల తాత చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది ఎవరు నువ్వు నేను ఇంకో పెళ్లి చేసుకుంటున్నా ఒక నిమిషం ఎందుకురా యాక్టింగ్లు మరి సో జడ్జెస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ సూపర్ గా జరిగింది సో ఈ రోజు ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు శకలక శంకర్ హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్స్ లవనే బండికి లేదు రివర్సే జడ్జెస్ లెట్స్ స్టార్ట్ విత్ ద స్కోర్ అండ్ ఫస్ట్ టీమ్ వచ్చి సూపర్ శ్రీను అండ్ టీమ్ రోజా గారు సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ అద్రే అభి అండ్ టీమ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్ శకలక శంకర్ అండ్ టీమ్ సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు శకలక శంకర్ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్స్ సో ఫస్ట్ మా జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టు శకలక శంకర్ అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చాలా ఎపిసోడ్స్ తర్వాత ఫస్ట్ టైం ఎక్స్ట్రా జబర్దస్త్ లో శకలక శంకర్ ఒకేసారి ఒకే ఎపిసోడ్ లో ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ కూడా ప్లస్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కూడా సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీరు గెలుచుకున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎంవీఆర్ మాల్ వైజాగ్ So Shankar Garu, ready for the poster of the day? It's time to take a selfie with Vivo Extreme Hi-Fi smartphone. Congratulations once again to Shakalaka Shankar and team.